రైతులకు ఉపజెప్పడానికి చేస్తున్న విధానాన్ని సంయుక్త కిసాన్ మోర్చా డౌన్ డౌన్ మోడీ 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 రైతు వ్యతిరేక మోడీ రైతు వ్యతిరేక మోడీ రైతు వ్యతిరేక మోడీ రైతు వ్యతిరేక 2014లో అధికారంలో రావడానికి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నానని చెప్పిన మోడీ ఇవాళ రైతాంగానికి ద్రోహం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రధానంగా ఈరోజు ప్రత్యేకంగా రైతు దినోత్సవం చరణ్ సింగ్ ఏదైతే మాజీ ప్రధాని ఉన్న తన జ్ఞాపికగా రైతు దినోత్సవం, కానీ పాలకులందరూ కూడా రైతు దినోత్సవం మర్చిపోయారు. పత్రికలు మర్చిపోయాయి, ఎలక్ట్రానిక్ మీడియా మర్చిపోయింది. అంటే ఈరోజు దేశానికి తిండి పెట్టే రైతుని ఇలా మర్చిపోయారనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వెలుగులో 2014 తర్వాత మొత్తం రైతాంగానికి ద్రోహం చేసిన మోడీ 2021లో ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశ ప్రజానీకానికి దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి డిసెంబర్ 9న రాతపూర్వకం హామీ ఇచ్చింది 3 చట్టాలని రద్దు చేస్తున్నానని. కానీ ఈరోజు అదే మోడీ రైతాంగానికి ద్రోహం చేస్తూ రాతపూర్వక హామీని పొందబెడుతూ ఈరోజు ఏదైతే నూతన మార్కెట్ వ్యవసాయ విధానం అగ్రి మార్కెట్ వ్యవసాయ విధానం డిజిటలైజేషన్ అనే పద్ధతుల్లో 3-4 రకాలుగా తీసుకొస్తూ దొంగదారిన 3 చట్టాలను తీసుకొస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్త అయ్యా. ఇప్పటికే 2013 ఏదైతే భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లిస్తామని చెప్పి అక్కడ నోయిడా రైతులకు ఇవ్వకుండా 112 మందిని జైల్లో పెట్టి హింసలు పెడుతున్నావు. వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయాలని. అట్లాగే జగత్ సింగ్ని ఏదైతే అమర్నాథ్ దీక్ష చేస్తా ఉన్నాడో తన ఆరోగ్యం ఇలా క్షీణించిపోతా ఉంది. తనకి ఏమైనా ప్రాణహాని జరిగితే అక్కడున్న పంజాబ్, హర్యానా అట్లాగే మోడీ సర్కార్ బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని వాళ్ళ డిమాండ్లని మొత్తం 18 డిమాండ్లని ఆమోదించి ఈ పోరాటాన్ని విరమింపజేయాలి. అట్లాగే నువ్వు విడుదల చేసిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి. అక్రమ కేసుల్ని రద్దు చేయాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు భాగంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి గారికి ఈ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం పంపిస్తా ఉన్నాం. అయ్యా, రైతాంగాన్ని ఎవరు తక్కువ చూసినా, రైతాంగాన్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, రైతాంగానికి నష్టం చేసినా పుట్టగతులు ఉండవని చెప్పేసి హెచ్చరిస్తూ వివిధ అన్ని భాగస్వామ్య సంఘాలకు, యువజన సంఘాలకు, అట్లాగే విద్యార్థి సంఘాలకు అందరికీ కూడా పేరున SKM నిజామాబాద్ జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.